మేడం. మేడం ఇది చాలా సెన్సిటివ్ పాయింట్ అని నా ఉద్దేశం. ఎందుకంటే వీళ్ళకి ఈ కష్టం ఈ రోజుది కాదు. 25 ఇయర్స్ నుంచి నడుస్తున్న వ్యవహారం. ఇది నాన్న వర్సెస్ కూతుర్ల ప్రాబ్లమా అంటే అని వీళ్ళిక్కడికొచ్చారు. నా ఉద్దేశం ఏంటంటే ఇది అమ్మ వర్సెస్ కూతుర్లు ప్రాబ్లమ్ అని నా ఉద్దేశం. ఎందుకు? అమ్మ అనే క్యారెక్టరు ఇక్కడ మీరు మాట్లాడుతున్న అమ్మ పెళ్ళైపోయి 25 ఏళ్ల నుంచి నరకం పడుతున్నా కూడా సొసైటీ కోసమో, పిల్లల కోసమో ఈయనే నా భర్త అని భరిస్తుంది, పోషిస్తుంది, అడ్జస్ట్ అవుతుంది. ఇలా ఉన్న ఒక స్త్రీకి ఉండే ఆప్షన్స్ ఏంటంటే ఆయన మీద కక్ష తీర్చుకోలేదుగా. మగాడు అంత హైట్ ఉన్నాడు, కొట్టేస్తాడు, రెగ్యులర్‌గా కొడుతున్నాడు. ఈవిడకి వెనకాల పెద్ద బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ లేదు. అప్పుడు ఒక స్త్రీగా ఆవిడ తీసుకునే డెసిషన్స్ ఏంటంటే అత్తమామలను పట్టించుకోకపోవడం, ఆళ్ళ తరపున వచ్చే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, ఈయనకి ఎప్పుడు నరకం చూపించడం ఇంట్లో. మేబీ మీరున్నప్పుడు ఆ సీన్ జరగకపోవచ్చు గానీ, ఈళ్ళిద్దరూ ఒకళ్ళని ఒకళ్ళు 25 ఏళ్ల నుంచి హింసించుకుంటూ అలవాటైపోయిన లైఫ్ స్టైల్ వాళ్ళది. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఉండాలా, విడిపోవాలా అనేది వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి తప్ప, మనకి సంబంధం లేదు. ఎందుకు? మీ అమ్మ ఇప్పటికి నా భర్త ఇట్లాంటోడండి వాడి నుంచి కాపాడండి అని అనట్ల. అర్థమవుతుందా? అలా ఒక సింపతి గెయిన్ చేయడం మీ అమ్మకి అవసరం. అది అలవాటైపోయింది. అది లేకుండా ఆవిడ బతకలేదు. అలా ఒక టార్చర్ పెట్టడం ఆయనకి అలవాటైపోయింది. మీ అమ్మ అనే టాయ్ లేకపోతే ఆయన బతకలేడు. ఇక ఉంటారా, చస్తారా వాళ్ళ టాపిక్ తర్వాత మాట్లాడదాం. మీ గురించి ఎందుకు మాట్లాడాలంటే మీరు మార్పు కోసం వచ్చారు. కానీ ఇక్కడ ట్విస్ట్ వచ్చింది. నాన్న 1 ఇయర్ నుంచి కాదు 25 ఏళ్ల నుంచి ఇంతేనా? అర్థమవుతుందా? అమ్మ చేతకానితనం సంపాదిస్తున్నా కూడా ఇద్దరు కూతుల్ని పోషించుకుంటూ కూడా చదివించుకుంటూ ఎంత నిస్సహాయ స్థితిలో ఉందో ఒక ఎగ్జాంపుల్. ఇంతే, ఇలాంటి వాళ్ళు మార్చడం ఎవరి వల్ల కాదు. వీళ్ళ లైఫ్ స్టైల్ ఇంతే, ఇది వాళ్ళకి నచ్చింది. ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది కదా. వాళ్ళ వాళ్ళ దాంట్లోకి దూరిపోయి విడగొట్టే అంత రైట్స్ నాకు లేవు అని నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఈడు జోడు చాలా బాగా సెట్ అయింది. మీ అమ్మ లేకుండా ఆయనకి తిండి గడవదు, ఆయన లేకుండా ఈవిడ గౌరవంగా బతకదు. మరి మీరెవరు? 25 ఏళ్ల నుంచి ఈ కష్టం మీరు చూస్తుంటే మీ పొజిషన్ వేరుగా ఉండేది. మీరు చూడకుండా ఉన్నారు అంటే అప్పట్లో క్రూయాలిటీ కొంచెం తక్కువే ఉండుంటది. మీరు స్కూల్‌కి వెళ్ళినప్పుడో, కాలేజీలకి వెళ్ళినప్పుడో వీళ్ళ దుకాణం పెట్టుంటారు. లేదా మీరు నిద్రపోయినప్పుడు పెట్టుంటారు. పోట్లాడుకోవడం గానీ ఏదైనా. సో, ఇప్పుడు మీకు కాన్సంట్రేషన్ బాగా పెరిగింది కాబట్టి ఇంటి వాతావరణం బాలేదు. నాన్నను ఒక హెల్ప్ అడిగితే వేస్ట్ ఫెలో లాగానే ఉన్నాడు. మీకు సీన్ అర్థమయ్యిందిగా. ఇప్పుడు వీళ్ళని విడగొట్టి మనం ఏం చేయాలంటే తిప్పికొడితే ఇంకో 2, 3 సంవత్సరాలకు మీరు పెళ్ళిళ్ళయి వెళ్ళిపోతారు. మీ కుటుంబం అది. మీరు చూజ్ చేసుకోవాల్సిన లైఫ్ స్టైల్ అది. ఈళ్ళని మార్చటం భూప్రపంచంలో ఎవడి వల్ల కాదు. అలా మేము చెప్పినా అది అబద్ధమే. ఎందుకంటే వాళ్ళ నరాల్లో ఫిక్స్ అయిపోయి ఉన్న లైఫ్ స్టైల్. ఇక ఇట్లాంటి తండ్రి ఉన్నా లేకపోయినా అనే మాటలు ఉండాలి, ఉంటాడు ఇంతే. ఎందుకంటే ఇంకో 3, 4 ఇయర్స్ కోసమని వీళ్ళని విడగొట్టేసో ఇక్కడేదో ట్విస్టులు మనం ఫేస్ చేయడం దండగా. మీరు ఎవరినైతే అబ్బాయిలను చూసుకున్నారో వీళ్ళు పెళ్లి చేస్తారో లేదో కష్టమే నాకు తెలిసి. మీరు చూసుకున్న అబ్బాయిలు కరెక్టా కాదా అని నేను చెప్పను. ఎందుకంటే లవ్ మ్యారేజ్ల్లో కరెక్ట్ పర్సన్ దొరక్కపోతే మళ్ళీ ఇదే లైఫ్ స్టైల్ రిపీట్. అందులోనూ నా పర్సనల్ రిక్వెస్ట్, మీరు లవ్ మ్యారేజే చేసుకుంటారో వీళ్ళు చేసే పెళ్ళే చేసుకుంటారో మినిమం 3 to 4 ఇయర్స్ పిల్లల్ని కనకుండా ఉండండి. అర్థమవుతుందా? ఎందుకు అంటే అసలు కాపురం నిలబడుతుందా లేదా, అట్లాంటి వ్యక్తి ఎవరు, వచ్చే వ్యక్తి అని మీకు తెలియాలిగా. బేసిక్ ఇలాంటి లైఫ్ మళ్ళీ మీ లైఫ్లో కంటిన్యూ అవ్వకూడదు. ఇది తెలుసుకోండి. ఇది మీకు ఎవరు చెప్పలా ఇప్పటిదాకా. ఎక్కడ ఇంటి దగ్గర ఎవడో పట్టించుకోవట్లేదు. ఎవడి ఇల్లు ఆడిది. అసలు ఈవిడ ఇల్లు ఎవరికి చెప్పదు కదా, పరువు పోద్దని. మీ నలుగురే అనుభవిస్తున్నారు తప్ప. సో వీళ్ళ లైఫ్లో వీళ్ళు కలిసి ఉంటారా కలిసి ఉండరా మీకు సంబంధం లేదమ్మా. మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారా, 1కి 100 సార్లు ఆలోచించండి. మీ గురించి ఆలోచించే వాళ్ళు ఇక్కడ ఎవ్వడో లేడు. మీ అమ్మ కూడా లేదు. మీ అమ్మ తిండి మాత్రమే పెట్టగలదు. ఇక్కడ నుంచి మిమ్మల్ని మీరు పోషించుకోవడం ఎట్లా? కుదిరితే మీ అమ్మకి తిండి పెట్టాల్సిన పొజిషన్ ఒకటి వస్తుంది. ఆ రోజు ఆవిడని పోషించడం ఎట్లా? మీ కాపురాలు నిలబెట్టుకోవడం ఎట్లా? ఇది ఆలోచించుకోండి. ఇక్కడ మేము ఇవ్వగలిగే బెస్ట్ హెల్ప్ ఇదొక్కటే. సార్ మీ గురించి మాట్లాడాలి. చెప్పండి మేడం. మనిషేనా మీరు అసలు? ఏం సార్ ఇక్కడ దాకా వచ్చి కూడా మీరు మాట్లాడుతున్న విధానం వింటున్నా 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 ఇంత దరిద్రంగా మాట్లాడుతున్నారు ఏంటండి? ఇదే క్యారెక్టర్లో రేపొద్దుట మీ కూతుర్లకి అల్లుడు వస్తే
మీకు అసలు సినిమా కనిపిస్తుంది. మీ ఆవిడ కరెక్ట్ డెసిషన్ తీసుకొని మిమ్మల్ని పోరా బయటకని ఒక్కలాగా ఒక తను బయటికి పంపిస్తే మీ మీద వాళ్ళు ఒక్క రోజు కూడా డిపెండ్ అయ్యలేరు సరిగ్గా. కుటుంబం లేదు అంటున్నారు కదా. ఈ ముగ్గురు ఆణిముత్యాలు మీకు ఏ రోజైతే మిమ్మల్ని బయటకు తోస్తారో ఆ రోజు నిజంగా మీరు అనాథ. మీ అసలు కుటుంబం ఇది, ఈ వాల్యూ మీకు తెలియట్లా. 25 ఏళ్ల క్రితం మీకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నారు. స్టిల్ ఇప్పటికి వాళ్ళకి అన్యాయమే జరుగుతుంది. ఒక తండ్రి దగ్గర నుంచి రావాల్సిన ప్రేమ రావట్లా, రక్షణ రావట్లా, సేఫ్టీ రావట్లా. ఎవరండి మీరు అసలు? సిగ్గు లేకుండా మీ లవ్ గురించి మాట్లాడతారా? ఆవిడ ఎవరితోనూ లేచిపోయిందా? పెళ్లి చేసుకున్నా కూడా వెళ్ళిపోయేది నీలాంటి వాడిని చూస్తే. ఈవిడ కాబట్టి గతి లేక మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. మిమ్మల్ని మార్చడానికి ఇక్కడ ఎవడో కౌన్సిలింగ్ సెంటర్లు పెట్టరా? అంత ఉన్నారండి. మీరు సొసైటీకి చెప్పాల్సిన పొజిషన్లో ఉన్నారు. పిల్లలకి ఏదైనా జరిగితే రక్షణగా ఉండాల్సిన పొజిషన్లో ఉండి మా ఆవిడ ఇట్లా అండి, మా ఇంటికి వస్తే పేరంటం పెట్టలేదండి, మా అమ్మ నాన్నకి తిండి పెట్టలేదండి. ఎందుకు పెట్టాలా? నీలాంటి కొడుకుని నిన్ను చేసుకోవడమే దండగా, నీకు తిండి పెట్టడే ఎక్కువ. మళ్ళీ మీ అమ్మ నాన్నకి పెట్టాలా? వాళ్ళు నీకు పెళ్లి చేసి వదిలిపడేశారు, ఈవిడ భరించాలా? పో ఇంట్లో నుంచి పో. అసలు బయట బతికి చూపించి సంపాదించి చూపించు. నీకు నచ్చిన రోజు తిరుగుతావుగా, తిరుగు అక్కడ. ఏమ్మా నీకు సిగ్గుందా? భరించడానికి కూడా ఒక హద్దు ఉంటుంది అమ్మా. దాన్ని చేతకంతనం అంటారు. మార్చుకోవడానికి ప్రయత్నించవా? మారకపోతే కనీసం కొంతకాలం దూరంగా ఉంచాలి. మీరు జిడ్డుగా పట్టుకొని కూర్చోవడం వల్ల ఓహో వీళ్ళు నన్ను వదిలి వెళ్ళరు, అది లీనియన్స్గా అయిపోలే అతనికి. ఇంటికి అమ్మాయిని తీసుకొస్తే చికెన్ వండుతావా అర్ధరాత్రుల్లో? ఆదర్శ మహిళ, ఆదర్శ వైఫ్ అని ఎవరిని అవార్డు ఇస్తారనుకున్నావా? ఇలా చూస్తే పిల్లలు ఎట్లా తయారవుతారో తెలుసా? ఆయనతో ఉంటావా, ఊడతావా? మా పిల్లలు మాకు కావాలి మేడం. మీ పిల్లలు మీకు కావాలా? మేము వాళ్ళ హాస్టల్లో పెట్టి పెళ్లిళ్ళు చేసి ఏం చేయాలో చూసుకుంటాం. నీకు బాధ్యత తెలియదు కదా. ఇప్పటికిప్పుడు మేము ఎంత గడ్డి పెట్టగానే వచ్చేసిందా? ఇలాంటి గడ్డి మీకు రోజు ఒక సంవత్సరం పాటు పెడితే కానీ ఏమో 1% రియలైజ్ అవుతారని నా ఉద్దేశం. ఎందుకంటే 25 ఏళ్ళది కదా. నెలకి 10,000 సంపాదించి ముందు వాళ్ళకి ఇవ్వు, మేమిద్దరు వాళ్ళిద్దరిని హాస్టల్లో పెడతాం. మేము నేను చేస్తాను మేడం. ఏం చేస్తావు? ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చేయింది, ఇప్పుడు ఎట్లా చేస్తావు? ఎన్ని సంవత్సరాలు చేయలేదు కానీ ఇప్పుడు చేస్తాం మేడం. ఏం పని చేస్తావు? వాళ్ళని కొడతావా? ఎంత ధైర్యం ఉంటే కొడతావు నువ్వు కూతుర్ని? వయసుకొచ్చి పిల్లల్ని కొడతావా నువ్వు? మీ ఆవిడని కొడతావు. ఏమో ఆడపిల్లల్ని కొడుతుంటే నువ్వు అసలు నీకు ఎట్లా అనిపిస్తుంది? ఆపుతున్నాను మేడం. నువ్వు అడ్డాలి, నువ్వు తన్నులు తింటున్నావు. కొడతావా మీ పిల్లల్ని? కొట్టడమే. రీసెంట్గా ఎప్పుడు కొట్టావో చెప్పు. ఇప్పుడే పోలీసులు ఫోన్ చేస్తాను నేను. ఎంతకాలం అయిందమ్మా కొట్టి? రీసెంట్గా కొట్టాడు. సిగ్గు లేకుండా. మీ ఆయన జైలుకి వెళ్ళాల్సిన వాడు తల్లి. ఏమిటో నువ్వు అట్లా దద్దిలాగా ఉన్నావు, వాళ్ళు అట్లాగా ఉన్నారు. వెళ్ళు జైలుకి వెళ్ళు. అమ్మ నీకు లీగల్ హెల్ప్ ఎప్పుడు కావాల్సి వచ్చినా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేసుకుని నేను చేయను. మేడం ఈ కేసులో వీళ్ళకి అలవాటు అయిపోయిన లైఫ్ స్టైల్. మేబీ వీళ్ళిద్దరూ విడిపోవడం అయితే జరగకపోవచ్చు, కానీ ఆయన ఎప్పటికైనా రియలైజ్ అయితే ఆయనకు ఒక కుటుంబం ఉంటుంది, లేదా ఆయన కర్మ. కనీసం నువ్వు ఇంకొకసారి అమ్మ మీకైతే ఈ స్టేజ్ మీద మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కాబట్టి మేము ఇస్తున్న హామీ, ఇన్ కేస్ ఇంకొకసారి మీ నాన్న చెయ్యెత్తాడు మీ మీద అంటే ఇమ్మీడియట్ మాకు ఫోన్ చేయండి అమ్మా. మేము 100% మా టీంతో వస్తాం, లైవ్ వీడియో చేస్తాం. ఈసారి అర్థమవుతుందా? ఎందుకు మారడో చూస్తాం. ఏమైపోతారో మనకు అనవసరం. మీరిద్దరు సేఫ్టీ మాకు ఇంపార్టెంట్. అలాగే ఒక 6 months ట్రై చేద్దాం అమ్మా. ఒక 6 months కౌన్సిలింగ్ రూపాన, ఫ్యామిలీ కౌన్సిలింగ్ రూపాన ట్రై చేద్దాం. ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం అప్పుడే తీసుకోవచ్చు మీరు కానీ మీ అమ్మగారు కానీ. కానీ అతనిలో ఒక చిన్న మార్పు అనేటటువంటిది ఆవగింజంత, అది కూడా నిజమా అబద్ధం అనేటటువంటి నేను ఎస్టిమేట్ చేయట్లేదు ఈ వేదిక మీద. బట్ లెట్ us గో త్రూ ద ప్రాసెస్. ఓకే, ఎందుకంటే మీ అమ్మ తప్పు ఎంత ఉంది, అతను కూడా తప్పు చేశానని ఒప్పుకుంటున్నాడు కాబట్టి, రియలైజేషన్ వచ్చింది కాబట్టి ఈ వేదిక మీదకి వచ్చి నేను ఇంతే ఉంటానని అతను నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈరోజు. సో ఒక్కసారి ప్రయత్నం చేద్దాం. ఒక 6 months తర్వాత అదే పరిస్థితి ఉన్నా, లేదంటే మేడం గారు చెప్పినట్టుగా మీ మీద ఒక చేయి పడినా మీరు వెంటనే మాకు కంప్లైంట్ చేయొచ్చు, రిపోర్ట్ చేయొచ్చు, ఇంక అక్కడితో ఇంక ఇది క్లోజ్ చేయొచ్చు. నాన్న ఇది ఇప్పటికిప్పుడు మీ నాన్న మార్చడం కుదరదు, అలాగే వాళ్ళని విడగొట్టడం కూడా కుదరదమ్మా. ఎందుకంటే మీ అమ్మకి ఆల్రెడీ ఆయన ఇష్టం అంతే, పైకి చెప్పట్లేదు కానీ భరించడం అలవాటు అయిపోయింది. కలిసి వెళ్ళండి, కలిసి ఉండండి, మార్పు కోసం ట్రై చేద్దాం. ఇన్ కేసు మీకు రక్షణ కావాల్సి వస్తే మేము ఉంటాం. బెటర్ మేడం. విన్నారండి డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం చెప్పింది విన్నారా? ఇంకొకసారి వాళ్ళ మీద కనుక చేయి పడితే ఏం చేయాలో అదే చేస్తారు. చేయి పడినప్పుడల్లా ఒక వేలు తీసేయడమే. ఈసారి గుర్తుపెట్టుకో, ఇంకా పని చేయ అవసరం. కొడతారా ఇంకొకసారి? నా పిల్లలు నేను ఎందుకు కొడతా మేడం? ఇప్పుడు గుర్తు నా వచ్చారా మీ పిల్లలు నేను ఎందుకు పిల్లలని? కొడతా మేడం? సరే, ఇప్పుడైతే మీరు వెళ్ళండి. మీరు మేడం సార్ చెప్పినట్టుగా వినండి, చేయండి. ఏ అవసరం ఉన్నా సరే ఇమీడియట్గా కాల్ చేయండి. ఓకేనా? జాగ్రత్త, మంచిగా చదువుకొని చక్కగా జాబ్స్ చేసుకోండి, అమ్మని బాగా చూసుకోండి. నాన్న మారితే నాన్నని కూడా చూసుకోండి, మారకపోతే మీరే తన్నండి. ఓకేనా? కూర్చొని మాట్లాడుకుంటే అన్నీ సర్దుకుపోతాయి. ఫస్ట్ గొడవలు పడ్డం మానేసి, మొహాలు మార్చుకోవడం మానేసి, కొంచెం నవ్వుతూ హ్యాపీగా అదో తీసుకొని వెళ్తే బాగుంటుంది. ఫస్ట్ ఆ తాగుడు మానేసే రాజు ఇమీడియట్గా. ఓకే సార్. ఇమీడియట్గా. ఓకే సార్. రైట్. ఓకే.
వెళ్ళండి. థ్యాంక్ యూ అమ్మా, జాగ్రత్త. ఇందుకే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి అంటారు. పెద్దవాళ్ళు ఉంటే ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. వాళ్ళకి ఏది ఉన్నా సరే చిన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటారు. మాకు సపరేట్ కాపురం కావాలి, మేము సపరేట్ ఉండాలి అంటే ఇలాంటి ఈ వేదికల వరకు వస్తూ ఉంటారు. బట్ అయినా సరే పెద్దవాళ్ళలాగా చక్కగా ఇదిగోండి అడ్వకేట్ మేడం, డాక్టర్ గారు చెప్పి మరీ వాళ్ళకి హ్యాపీ ఎండింగ్ అనేది ఇస్తున్నారు. కాబట్టి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.